దావీదు మహారాజు ఒక చక్కని మాట ఇలా పలుకుతాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆకాశమందున్నాడు. పైనుంచి ప్రతి ఒక్క మానవుణ్ణి దృష్టిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా నేటి దినాన్న మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా, మీరు చాలయ్యా అని మనం అడగగలిగితే దేవుడు మనతో పాటు ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని నిత్య మహిమలోనికి చేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం గమనిస్తే అనేక మంది లోకాన్ని కూడా ఆశించే వాళ్ళు ఉన్నారు, లోకంలో ఉన్న వాటిని ఆశించే వారిగా ఉన్నారు. లోక ఆచారాల కొరకు లోకములో లోకస్తులతో పాటు కలిసిపోయేవారు అనేక మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రత్యేకింపబడిన వారము, మనము ప్రత్యేకంగానే ఉండాలి. దేవుడు తప్ప మనకి ఏది ఉండకూడదు. దేవుని తర్వాతే ఏదైనా కానీ మనకి దేవుడు ఒక్కడే అయి ఉండాలి. మరి ఏ దేవుణ్ణి మనము పూజించకూడదు, ఏ దేవుణ్ణి మనము నమస్కరించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాన మనం అలా గనక ఉండగలిగితే దేవుడు తన నిత్య మహిమలోకి మనల్ని చేరుస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాన మనం మన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కోసం ఎదురు చూసి ప్రతి ఒక్క మేలును సంపాదించుకునే వారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమెన్.